ఏకాదశిలో సంవత్సరానికి 24 నెలకు 2 చొప్పున. మరి ఈ రోజు మే 27వ తారీఖు ఈ సంవత్సరంలో పద్మిని ఏకాదశి అంటారు. చాలా గొప్ప పవిత్రమైన రోజు. ఈ రోజు విశిష్టంగా పూజలు చేస్తే మాత్రము అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతానం లేని వాళ్ళకు సంతానము, సంపద లేని వాళ్ళకు సంపద, ఏ కోరికలు కొన్నా కూడా తీరుతాయి అంటారు. మరి వ్రతాలు ఎలా చేయాలి, ఉపవాసాలు ఎలా ఉండాలి, జాగరణలు ఎలా చేయాలి, ఏ దేవుళ్ళను కొలవాలి, అసలు ఈ పద్మిని ఏకాదశి అని దీనికి ఎందుకు పేరు వచ్చింది, అలాగే మరి ఇంకెందుకు ఆలస్యము బెల్ ఐకాన్ హిట్ చేసి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు వైభవ్యస్ క్రియేషన్స్. నేను మీ భారతిని. ఈ పద్మిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుందా, ప్రతి నెలలో వస్తుందా అంటే మాత్రం ఇది అధిక మాసంలో మాత్రమే వస్తుంది. మనకు తెలుసు ఇప్పుడు అధిక జ్యేష్ఠం నడుస్తుందని. మరి ఇందులో 2 ఏకాదశులు ఉంటాయి మాసంలో, శుక్ల ఏకాదశి అండ్ కృష్ణ ఏకాదశి. శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే పద్మిని ఏకాదశి అంటారు, కృష్ణపక్ష ఏకాదశిని మాత్రం పరం అని అంటారు దానికి. అయితే మరి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే, మనం ఇంతకుముందు అధిక మాసాన్ని అనుకున్నట్టుగానే 2.5 నుంచి 3 సంవత్సరాలకు ఒకేసారి వచ్చేటువంటి పవిత్ర ఏకాదశి. మరి ఈ రోజు ఏ దేవుళ్ళను కొలుస్తాము అంటే, శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం కోసం చేసేటువంటి విశేషమైన పూజ, వ్రతము ఈరోజు చేస్తాం. విష్ణువునే కాదు, కొన్ని చోట్ల పురాణాలు చెప్తాయి మరి లక్ష్మీ అమ్మవారికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు అని. అన్ని పురాణాల ప్రకారము 135 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాపద్మిని ఏకాదశి అని కూడా అంటారు. కానీ ఈ రోజే అది అని మాత్రం చెప్పడానికి మన దగ్గర జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ మాత్రము ఏమీ లేవు. ఇది నమ్మకంతో కూడినటువంటిది. అయితే 135 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాపద్మిని ఏకాదశి ఒక ప్రత్యేక యోగం అనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే అందరికీ కలిసి వస్తాయి. అధిక మాసము, తిథి, మనకి ఈ రోజు ఏకాదశి, నక్షత్రము, వారము, బుధవారము యాక్చువల్ గా విష్ణుమూర్తిది అని అనుకుంటాం మనము. కొన్ని గ్రహస్థితులు ఇవన్నీ కూడా ప్రత్యేక సమన్వయంలో ఉండి కలిసి వచ్చే దాన్ని ఈ 135 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, దీనికి ఒక విశ్వాసమైనటువంటి కథ కూడా ఉంది. ఎందుకంటే దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును అడిగారట, కలియుగంలో పాపాలు ఎక్కువవుతున్నాయి కదా, ప్రజలు ఎలా పవిత్రతను పొందాలి అన్నప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పాడట, అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశిని భక్తితో ఆచరిస్తే మహాపుణ్యం లభిస్తుందని స్వయంగా విష్ణుమూర్తి చెప్పారు అని. మరి కొన్ని అరుదైన యోగాల్లో వచ్చే ఈ ఏకాదశి మరింత శక్తివంతమైనదిగా కూడా భావించబడుతుంది. అంతేకాని ఇది 135వ సంవత్సర ఏకాదశి అని మాత్రం మనము చెప్పలేము. ఇది మీకు మళ్ళీ ఎక్కడైనా చదివితే ఒక సంశయంగా ఉంటుందని చెప్పి నేను దీన్ని కూడా మీకు క్లియర్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్. ఈ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? మనకు తెలుసు హిందూ ధర్మంలో తామర పువ్వుకు అతి పవిత్రత ఉంటుంది అని. లక్ష్మీ కటాక్షానికి, ఆధ్యాత్మిక శుద్ధికి ఈ తామర పువ్వును ఒక ప్రతీకగా భావిస్తారు. ఈ ఏకాదశి వ్రతం చేసేటువంటి వారికి మనశ్శాంతి, పుణ్యం, ఐశ్వర్యం, అలాగే కోరికల నెరవేర్పు కూడా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే తామర లాంటి పవిత్ర ఫలితాలను ఇస్తుంది ఈ ఏకాదశి అని చెప్పి దీనికి పద్మిని ఏకాదశి అని పిలుస్తారు. కొన్ని పురాణాల్లో ఇది లక్ష్మీదేవి కటాక్షంతో కూడినటువంటి ఏకాదశిగా కూడా చెప్పబడింది. అందుకే ఈరోజు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, పూజ మొదలెట్టేసేయండి. పద్మిని ఏకాదశిని ఎందుకు పిలుస్తారో చూసాము. మరి ఈరోజు యాక్చువల్గా ఏం చెయ్యాలి అంటే, తెల్లవారుజామునే లేచి స్నానం ముగించుకుని విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయాలి. తులసి దళాలు మనకు తెలుసు ఎంత పవిత్రమైనటువంటివో. వాటితోని అంటే విష్ణుమూర్తికి వెంటే చాలా చాలా ఇష్టం. సో వాటితో శుభ్రంగా పూజ చేసి విష్ణు సహస్రనామం కూడా చదువుకొని ఓం నమో నారాయణ అని జపించాలన్నమాట. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. ఉండలేనటువంటి వాళ్ళు సాబుదానాలతోని కానీ టిఫిన్లు కానీ తినచ్చు. నెట్టు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనకు భక్తి ముఖ్యము, ఇక్కడ నామస్మరణ ముఖ్యము. అందుకనే మీరు శుభ్రంగా మీకు చేతనైనంతలో ఉపవాసం చేసుకోవచ్చు. మనకు తెలుసు అధిక మాసంలో వచ్చేదంటే దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందని దాన ధర్మాలు చేసుకోవచ్చు. నామస్మరణ చేస్తూ కొంతమంది జాగరణ కూడా చేస్తారు ఈరోజు. సో మీరు ఎలా చేస్తున్నారు పూజను, మీరేం చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. మరి ఈ రోజు శివుణ్ణి కూడా పూజిస్తారంటే నిజమే, కొంతమంది శివుణ్ణి కూడా పూజిస్తారు. హరిహరులు ఒక్కటే అన్న భావన ఉంది కాబట్టి ఈరోజు విష్ణు పూజతో పాటు శివలింగానికి కూడా అభిషేకము ఓం నమ శివాయ అని పూజిస్తారు. సో మీరు కూడా చేసుకోవచ్చు. మరి ఇది కోరికలు తీర్చే ఏకాదశిగా ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే దానికి ఒక చిన్న కథ ఉందండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూర్వంలో ఒక రాజు రాణి దంపతులకు సంతానం లేక చాలా బాధపడుతూ ఉండేవారు. అయితే ఒక మహర్షి
వారికి తటస్థపడంతో ఆయన వాళ్ళకి చెప్పారనమాట, ఇలా పద్మిని ఏకాదశి అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి వ్రతం చేసుకోండి అని ఆ వ్రతం మహిమ చెప్పారనమాట. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు భక్తితో ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకున్నారు. కొంతకాలానికి వారు అనుకున్నట్టుగానే వాళ్లకు సంతాన కోరిక నెరవేరింది. రాజ్యం కూడా సుఖశాంతులతో నిండిపోయింది. అందుకే ఈ ఏకాదశిని ప్రత్యేకంగా కోరికలు తీర్చే పవిత్ర ఏకాదశి అండ్ చేసేటువంటి వ్రతాన్ని పవిత్ర వ్రతంగా భావిస్తారు. అందుకే ఈ రోజు అంత విశిష్టమైనటువంటిది అనమాట. ఈ రోజు విశిష్టత ఏమిటి అంటే, ఎవరైతే ఈ రోజు పూజ చేసుకుంటారో పాపక్షయం జరుగుతుందని మనం నమ్ముతున్నారు భక్తులందరూ. అలాగే మనశ్శాంతి, ఎవరికైతే మనకిప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయాయి. ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ప్రాబ్లమ్స్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు మనశ్శాంతి, ఐశ్వర్య కోసం ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళకి అవి నెరవేరడము, విష్ణు నామస్మరణకు అత్యంత పవిత్రమైన రోజు ఇది. అందుకేనండి 3 సంవత్సరాలకు ఒక రోజు వచ్చేస్తుందన్నమాట ఇది. కుటుంబము సుఖశాంతులతో ఉండాలంటే కూడా ఈరోజు చేసేటువంటి పూజ చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈరోజు పూజ చేస్తున్నారని భావిస్తాను. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నాము, ఎలా చెయ్యాలి అని కూడా తెలుసుకున్నారు. మీ కోరికలన్నీ కూడా మనసులో తెలుసుకొని శుభ్రంగా ఈరోజు పూజను చేసుకోండి. వీలైతే ఉపవాసాలు ఉండండి, తులసి దళాలతో పూజ చేయండి. అలాగే జాగరణ కూడా ఎంతవరకు 12 దాటేంత వరకు ఉన్నా కూడా మహాపుణ్యమే. మరి మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా పూజ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. మీ దగ్గర ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.